నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. రేవంత్ రెడ్డి ఇటీవలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే ఆయన పరిపాలనను వేగం పెంచారు. క్షణం తీరిక లేకుండా ఎప్పటికప్పుడు ఉరుకులు పరుగులు పెడుతూ పరిపాలనలో సరికొత్త వేగాన్ని సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఆయనతో పాటు చదువుకున్నటువంటి కొంతమంది స్నేహితులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, రేవంత్ రెడ్డి గారితో మీ అనుబంధం ఏంటి? మీ కాలేజీలో ఎలా ఉండేవాళ్ళు ఏంటి? సార్, మాది వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామం. అయితే నాకు రేవంత్ రెడ్డితో చాలా ఇది ఉండేది మన స్నేహం. అతని రూమ్కి వెళ్ళేవాడిని, అతను డ్రాయింగ్ వేస్తుంటే అది చూసేవాడిని. తర్వాత వచ్చేసి క్లాస్లో అందరితో చాలా మంచిగా ఉండేవాడు. సెక్షన్ వేరే అయినా మేము ఇంటర్వెల్లో అందరం కలిసి చాయ్ ఏదో తాగడానికి వెళ్ళేవాళ్ళం. చాలా మంచిగా ఉండేవాడు, అందరితో స్నేహంగా ఉండేవాడు. కాకపోతే ఏంటంటే క్లాసులో చాలా మెత్తగా ఉండే, అంటే మృదు స్వభావిగా ఉండేవాడు. అంత దూకుడు లేకుంటుండే. ఇప్పుడు దూకుడు పెంచేసినాడు, కానీ ఈ దూకుడు పెంచింది కూడా మంచిదే అయింది. బాగానే పరిపాలన సాగించాలని ఆశిస్తూ ఈ మా ఫ్రెండ్ ఇంకా మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి పదవి చేపట్టినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి మంచి ఆర్టిస్టా? అంటే తర్వాత కూడా తను ఫైన్ ఆర్ట్స్ తీసుకున్నారు. సో ఇంటర్మీడియట్లోనే తను మంచి డ్రాయింగ్స్ వేసేవాడు. చాలా బ్యానర్లు అవి రాసేవాడు, చాలా నీట్గా రాసేవాడు. ఓకే, మంచి హ్యాండ్ రైటింగ్ ఉంది. మంచి హ్యాండ్ రైటింగ్. ఓకే సార్, మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి గారితో మీ అనుబంధం ఏంటి? నా పేరు రవీందర్ రెడ్డి. నాది ఎంపీసీ గ్రూప్, కానీ అతను బైపీసీ. కాకపోతే ఇల్లు పక్కన ఉండేవాళ్ళు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేము. అతను నేను చాలా బండి మీద బాగా కలిసి తిరిగేది. టీకి కానీ, క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు కానీ ఓకే పోయేది. అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు కూడా చేసేవాళ్ళు. కాలేజీలో ఉన్నప్పుడు తప్పవు కదా అలాంటివి. ఓకే, కానీ మంచి వ్యక్తి. ఓకే, చాలా చురుకైన వ్యక్తి, సిన్సియర్. ఓకే, అందరినీ కలుపుకొనిపోయే గుణం ఉంది. మంచి టైంలో ముఖ్యమంత్రి కావడం మాకు అదృష్టం. మేడం, మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి గారితో మీ అనుబంధం. నా పేరు అనిత. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వనపర్తిలో 1983 to 85 ఇంటర్మీడియట్ చదివాను. అక్కడ రేవంత్ రెడ్డి మా క్లాస్మేట్. ఇంటర్మీడియట్ మాది బైపీసీ బ్యాచ్. రేవంత్ రెడ్డి కూడా ఇంటర్లో బైపీసీయే. రేవంత్ రెడ్డి ఇప్పుడున్నట్టు కాకుండా చదువులో అప్పుడు ఎంతో చురుగ్గా బాగా చదివేవాడు. ఆయన క్లాస్లో సిఆర్గా కూడా ఉండే, కాబట్టి అన్ని విషయాలు అందరితో ఎప్పుడు చర్చించేవాడు, క్లాస్ రిప్రజెంటేటివ్ కాబట్టి. అప్పట్లో ఆయన స్థితిని చూసి నా తర్వాత ఫ్యూచర్లో ఎంతో ఎత్తుకెదుగుతాం అనుకున్నాడు. కానీ మనం అనుకున్న స్థాయి కంటే ఎక్కువగానే మొట్టమొదట కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా 2017లో వచ్చి, తర్వాత ఇప్పుడు మనకు టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని కాంగ్రెస్లో ఉండి, కాంగ్రెస్లో ఎంతోమంది నాయకులు ఉన్నప్పటికీ ఇది గెలుస్తుందా లేదా అనే అందరి యొక్క ఆలోచనలు తికమక పెట్టించి ఆయన్నే ముందుగా ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే కాంగ్రెస్ గెలవాలి అనే ఉద్దేశం ప్రజల్లో నింపి గెలిచినందుకు ముఖ్యంగా మేము అందరికంటే ఎక్కువగా మేము స్నేహితులమైనందుకు ఎంతో సంతోషపడుతున్నాము. ఇక ఆయన అనుకున్న దానికంటే కూడా, ప్రజలు ఊహించిన దానికంటే కూడా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి మళ్ళీ ఎలక్షన్లో కూడా ఆయన గెలవాలని ఆశిస్తూ మన రాష్ట్రాన్ని అత్యున్నత స్థాయికి, మన భారతదేశంలోనే ఒక అత్యున్నత స్థాయికి తేవాలని కోరుకుంటున్నాను. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ అభివందనలు, ఆశీస్సులు తెలుపుతూ ఉన్నాను ఒక స్నేహితురాలుగా. గుడ్, బాగా చెప్పారు. మీరు చెప్పండి అమ్మా రేవంత్ రెడ్డి గారి గురించి. నా పేరు వసుధ, నాది వనపర్తి. రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే బ్యాచ్, బైపీసీ గ్రూపే మా ఇద్దరిది. కాకపోతే అంతకన్నా ముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా నాన్నగారు టీచరు. బాయ్స్ హై స్కూల్లో ఆయన చదివేవారు. 10th వరకు మా నాన్న తనకి చెప్పారు. అక్కడ మా నాన్న రేవంత్ రెడ్డి గారికి గురువు, తర్వాత మా నాన్నగారికి శిష్యుడు. తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత నా క్లాస్మేట్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ బెంచ్, మేము ఫస్ట్ బెంచ్, తను ఫస్ట్ బెంచ్లో ఉండేవాళ్ళు. బాయ్స్ అంతా అక్కడ సైడు, మేము గర్ల్స్ అంతా ఇక్కడ ఉండేవాళ్ళము. పోటాపోటీగా ఉండేది. ఇంకా ఆయన క్లాస్ సిఆర్ ఉండే. సిఆర్ నుంచి సీఎం వరకు చూడడం మా క్లాస్మేట్స్కి అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఏబీవీపీలో చాలా చురుగ్గా ఉండేవాళ్ళు. మేము బాయ్స్ గర్ల్స్ అన్న తేడా లేకుండా చాలా యాక్టివ్గా కలిసిమెలిసే ఉండేవాళ్ళం. పోట్లాటైనా హ్యాపీనెస్ అయినా అంతా ఉండేవాళ్ళు.
ఆయనకు ఆ చురుకుదనము అదంతా ఫస్ట్ నుంచి ఉంది. అందువల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. మాకు చాలా 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 సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి గారు అట్లా ఉండడం. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మా ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళు. ఓకే. ఆయన తిరుపతి రెడ్డి గారు ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి రెంట్కి ఉండేవాళ్ళు మా ఇంట్లో. ఓకే. అదొక మెమొరీ కూడా. సో అలా కూడా మీతో టచ్లో ఉండేవాళ్ళు. టచ్లో అని కాదు కానీ ఉన్నారనే ఒక ఫీలింగ్. మా ఇంట్లో ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు అనే ఆనందం ఒకటి, అంతే. బాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. క్లాస్మేట్స్ అందుకోసమే ఇంత దూరం వచ్చాము ఆయన గురించి చెప్పడానికి. ఆయన రాష్ట్రానికి మంచి అభివృద్ధి పనులు చేసి అందరూ మెచ్చుకునేదగ్గ నాయకుడిగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా మంచి మంచి పనులు చేయాలని, దేశానికి రాష్ట్రానికి ఎంతో సేవ చేయాలని ఒక స్నేహితురాలుగా ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ రేవంత్ రెడ్డి గారు. నా పేరు శ్రీదేవి. నేను 1983 టు 1985 వరకు కో ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదవడం జరిగింది. ఇక్కడ మేమంతా ఒక చిన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ సమావేశమయ్యాము. అదేంటంటే గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు గురువారం రోజు 7వ తారీఖు రోజు. ఆ సందర్భంగా మేము మీడియా ముఖంగా తనకి శుభాకాంక్షలు తెలియజేయాలని గౌరవనీయులైన శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి తన గురించి చెప్పాలి అంటే తను చాలా హార్డ్ వర్కర్ ఫస్ట్, తర్వాత పట్టుదల ఎక్కువగా ఉండేది. ఏ విషయమైనా కూడా అది సాధించే వరకు ఎండ్ వరకు తను దాంట్లోకి వెళ్ళేవాడు. అసలు చాలా హార్డ్ వర్కరు, సౌమ్యంగా ఉండేవాడు, మృదు స్వభావి. తర్వాత తనకి ఒక ప్రత్యేకత ఉండాలి ఏ పనిలో అయినా అని కోరుకునేవాడు ఫస్ట్. అయితే తను కొండారెడ్డిపల్లెలో ప్రైమరీ చదివాక హై స్కూల్కి వనపర్తికి రావడం, తర్వాత ఇంటర్మీడియట్ వనపర్తిలో చదవడం, వనపర్తితో చాలా అనుబంధం సార్కి. సో ఆ వనపర్తితో అనుబంధంతో ఫ్రెండ్స్ కూడా తనని రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్ని కూడా అదే రకంగా ఆప్యాయంగా తను ఏ లెవెల్లో ఉన్నా కూడా ఆహ్వానించేవాళ్ళు, గుర్తుపట్టి మాట్లాడేవాళ్ళు. తను ఎవరం కూడా రాజకీయ నాయకుడు అవుతాడు అని అనుకోలేదు. తన సిద్ధాంతాలు వేరుగా ఉన్నాయి. తను ఇందాక చెప్పినట్టుగా సడన్గా తనకి సీట్ రాకపోయేసరికి, ఏ పార్టీ తనకి ఇవ్వకపోయేసరికి ఫస్ట్ టైము జెడ్పీటీసీగా గెలిచిన తర్వాత తను ఇండివిజువల్గానే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఎమ్మెల్సీగా గెలిచారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీగా. సో అప్పుడు కూడా ఫ్రెండ్స్ని ఏదైనా మీటింగ్లో కనపడితే మీటింగ్ అంతా అయిపోయాక వచ్చి కలిసేవాళ్ళు. అది తన ప్రత్యేకత. తన దస్తూరి చాలా అందంగా ఉండేది. కాలేజీలో బోర్డు మీద చాలా బొమ్మలు వేసేవారు. తర్వాత తను శిక్షణ కూడా తీసుకున్నారు పెయింటింగ్లో, ఇంకా ఉన్నతంగా వేయాలని. ఎప్పుడైనా 15th ఆగస్టు 26 జనవరి అప్పుడు పిల్లలకి కాంపిటీషన్స్ పెట్టినప్పుడు తనకే ప్రైజ్ వచ్చేది బాయ్స్ హై స్కూల్లో. తను రైటింగ్ చూస్తే కూడా చాలా ముద్దు అనిపిస్తుంది అనమాట. అంటే సారు ఎలా కష్టపడి ఎలా ఆకలితో ఉన్నారో ఇప్పుడు అధపాతాళంలో ఉన్న కాంగ్రెస్ని పిసిసిగా అయిన వెంటనే ఒక 5 yearsలో కష్టపడి ఒంటరి ప్రయాణం చేసి ఈరోజు పిసిసి నుంచి మళ్ళీ సీఎంగా చూస్తున్నాం. మాకు చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. మా ఫ్రెండ్, మా స్నేహితుడు ఆ స్థాయిలోకి ఎదిగాడు. తన కష్టమే తనని ఈరోజు ఆ స్థాయికి నిలబెట్టింది. ఏ రోజు కూడా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. క్లాస్లో కూడా తన వాయిస్ డిఫరెంట్ వాయిస్. తను వెనక నుంచి మాట్లాడినా ఇది రేవంత్ వాయిస్ అని అర్థమైపోయేది. సో ఇప్పటికి కూడా అదే వాయిస్ ఉంటుంది సార్ది. చూడండి మీరు, స్పెషల్ వాయిస్ అది. మరి తెలంగాణ పాలమూరు వెనకబడిన ముద్దు బిడ్డ ఒక సింహంలా వచ్చి మరి గర్జించిండనే చెప్పాలి పెద్దవాళ్ళ ముందు వచ్చి. మరి ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చారు. ఆ పార్టీలో మరి తను ఒక ఉన్నతమైన స్థానాన్ని, అంటే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఉంటుంది కాబట్టి ఆ కమాండ్ కూడా మరి రేవంత్ రెడ్డి గారికే పగ్గాలు ఇవ్వడానికి తన హార్డ్ వర్క్, డెడికేషను, డిటర్మినేషన్ చూశాక ఇలాంటి వ్యక్తి అయితే తెలంగాణకు సీఎంగా ఉంటే మరి ఏ పథకాలైనా ప్రజల్లోకి వెళ్ళగలుగుతాయని మరి ఆశించారు, ఇచ్చారు. మరి మేమైతే నిజంగా మాకైతే
మా ఇంట్లో వ్యక్తి పెద్దగా అయిపోయారు అని మేము పండగ చేసుకున్నాం. అది ఎన్నిసార్లు చెప్పుకున్నా మాకు తగ్గట్ల, అందరం ఎంత హ్యాపీగా చెప్పుకుంటున్నామంటే. సో రేవంత్ రెడ్డి మేము మా ఇంట్లో మా జాబులు మా పిల్లలు చూసుకుంటున్న తరుణంలో తన దృష్టి రాజకీయాల మీద పడి ప్రజల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది చాలా విశాలమైన నాలెడ్జ్ ఉంది. అది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయము యాజ్ ఏ ఫ్రెండ్స్గా తనకున్న నాలెడ్జ్. సో రాజకీయ పరిణత ఉంది సార్కి, చాలా డౌన్ టు ఎర్త్ పైకి ఎదుగుతూ వచ్చారు. కాబట్టి మరి ఈరోజు ఒక సీఎంగా ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన ప్రజారంజకమైన పరిపాలన అందించాలని, తర్వాత ఇంకా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయే కార్యక్రమాలు చేపట్టి ప్రజల మళ్ళీ కూడా తనే సీఎం ఉండాలని ప్రజలు కోరుకోవాలి. మరి ఆ రకంగా ప్రజలకి పరిపాలన అందించాలని స్నేహితురాలుగా బ్యాచ్మేట్గా తర్వాత కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకా మాకు ఈ అవకాశం ఇచ్చి చిట్ చాట్ చేయిస్తున్న ఎన్టీవీ వారికి సౌజన్యంతో చేస్తున్నారు ఈ ప్రోగ్రాం, కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు సుజాత అండి. మేము 1983 నుంచి 85 వరకు ఇంటర్లో మేము చదువుకున్నాము. మాతో పాటు రేవంత్ రెడ్డి కూడా మా బ్యాచ్మేట్, మా క్లాస్మేట్. తను బాగా చాలా సౌమ్యుడు అండి చిన్నప్పుడు. తర్వాత బాగా రాజకీయాల్లోకి రావడము, తర్వాత మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా సాధించాడు. చాలా అట్టడుగున ఉన్న కాంగ్రెస్ని అసలు గెలుస్తారని ఎవ్వరు ఊహించలేదు. కాంగ్రెస్ పార్టీని ఇంత పైకి తీసుకొస్తాడని చెప్పేసి అందుకు మేము చాలా గర్వపడుతున్నాము. వాళ్ళ యొక్క క్లాస్మేట్స్గా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని అందరికీ కూడా మంచిగా సేవ చేసి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకురావాలని మరీ కోరుకుంటున్నాను. పదే రేవంత్ రెడ్డి గారు సీఎంగా రావాలని కూడా ఆ విధంగా తన యొక్క వర్క్ ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉందండి. ఎన్టీఆర్ కూడా చాలా సంతోషం మాకు ఈ విధంగా ఈ అవకాశం కల్పించినందుకు. రేవంత్ రెడ్డి గారికి ఈ విధంగా మేము సంతోషాన్ని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలుపుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా సంతోషం, మీరు ముఖ్యమంత్రి అయినందుకు కూడా మీ యొక్క క్లాస్మేట్స్గా స్నేహితురాలిగా మేము చాలా సంతోషపడుతున్నాము. బెస్ట్ ఆఫ్ చాలా మంది చాలా రకాలుగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఫ్రెండ్ ని నెగటివ్ గా మాట్లాడు చాలా బాధ అనిపిస్తుంది. తన నుంచి ఉన్నత స్థాయి నుంచి అంటే 8th క్లాస్ నుంచి చూస్తున్నాం కాబట్టి తను ఎలాంటి వాళ్ళు, ఎలాగ సహాయపడే వాళ్ళు ఫ్రెండ్స్ కి, ఎలాగ అండదండగా ఉండేవాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే క్లాస్ లో, అలాగా మేము చూసాం. కాబట్టి తను నిజంగా చూస్తే ఏ ఆర్థికంగా అంత బలం ఉండి లేదా వెనక ఎవరు నడిపించిన వ్యక్తి కాదు, సొంతంగా పైనకి వచ్చిన వ్యక్తి. చాలా పట్టుదలతో, తన యొక్క పట్టుదలతో ఈ కాంగ్రెస్ కూడా ఇంత చాలా బాధ అనిపిస్తుంది. అదే రియలిస్టిక్ గా మాకు తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి గారు. చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారు, మీరు మరిన్ని పదవులు కూడా పొందాలని, ఆ విధంగా మీరు రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు విమల. నేను వనపర్తి బాయ్స్ జూనియర్ కాలేజ్ అంటే కో ఎడ్యుకేషన్ మాది 82-83 రేవంత్ రెడ్డి గారితో కలిసి చదువుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఫీల్ వెరీ ప్రౌడ్. కంగ్రాచులేషన్స్ టు రేవంత్ రెడ్డి గారు. తర్వాత మేమందరం టీచర్ జాబుల దగ్గరనే ఆగిపోయాం. అంటే ఆయన గోల్ పెద్దగా ఉంది కాబట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. మేమైతే మా చిన్న గోల్స్ కాబట్టి మేము ఇక్కడే ఉండిపోయాము. కాబట్టి ఇంకోటి ఆ స్థాయిలో ఉన్నందుకు మేము చాలా సంతోషంగా గొప్పగా ఫీల్ అయిపోతున్నాము. తర్వాత ఈ స్థాయికి రావాలంటే కూడా అంత ఈజీ కాదు. ఆయన ఎంతో సాధక బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, అది అందరికీ తెలుసు రాష్ట్రంలో. కానీ మా స్నేహితులందరం కూడా అప్పుడు ఆ టైంలో ఆయనకి ఎలాంటి సాయం చేయలేదు. కానీ ఇప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ తర్వాత అంటే మా చుట్టుపక్కల ఉండే జనం కూడా అందరికీ ఒక రకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మనసులో ఉందన్నట్లు. ఇది సరైన లీడర్ ఇతనే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో, ఈయనైతేనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు మనకున్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మనకు అప్పుల రాష్ట్రం అయిపోయింది. దీన్ని ఫేస్ చేయాలంటే అతనికి ఒక్కడి నుంచే సాధ్యమవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డికి సబ్స్టిట్యూట్ ఈయన అని అనుకుంటున్నారు అన్నట్లు. మేము కూడా చాలా గొప్పగా ఫీల్ అయిపోతాము. కాబట్టి మేము
మోరల్గా అంటే ఇప్పటి నుంచి ఆయనకి వెనక ఉండి అంటే సపోర్ట్ చేయడానికి మేమందరం ఫ్రెండ్స్ అందరం ఒక రకంగా ఆయనను కోరుకుంటున్నాం మంచిగా ఎదగాలని. ఇంకా అదేవిధంగా ఇప్పుడు ఆయన చేపట్టిన పథకాలు కూడా చాలా బాగున్నాయి, జనాల్లోకి వెళ్ళిపోయినాయి, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. ఇలాంటివి ఇంకా చేసి ఇంకా బాగా అభివృద్ధి చెందించాలి మన తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా మేమందరం ఫ్రెండ్స్ అయినందుకు కూడా మాకు చాలా గర్వంగా ఫీల్ అయిపోతున్నాం. అంటే మా క్లాస్మేట్ ఒక అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినని మేము చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నాము. అంటే ఇప్పుడు మాకు అంటే ఒక రకంగా మెంటల్గా మేము చాలా ధైర్యంగా అంటే మా మినిస్టర్ మా క్లాస్మేట్ కదా అనే ఫీలింగ్ ఉందన్నట్లు లోపల ఒక రకమైన ఆ విధంగా ఉంది. కాబట్టి ఆయన మంచిగా దేవుడి దయ వల్ల ఆరోగ్యంగా ఉండాలి, అన్ని పనులు మంచిగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చే కమింగ్ ఎలక్షన్లో కూడా మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇంకా పదవులు అధిరోహించాలని కోరుకుంటూ. ఇప్పుడు ఒకవేళ మీకు రేవంత్ రెడ్డి ఎదురైతే మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? ఆయనకు మీరు ఏ సలహా ఇవ్వాలనుకుంటున్నారు? అవినీతి లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించాలి. నా పేరు సునీత అండి. నేను రేవంత్ గారి బ్యాచ్ 83, 85. మేము వనపర్తి వల్లభ్ నగర్లో ఉండేవాళ్ళము. మా నైబర్ కూడా తను గుర్తుందో లేదా కానీ నేను ఆల్రెడీ ఒకసారి కలిశాను ఇంతకుముందు ఒక మ్యారేజ్లో. వాళ్ళ మా రూమ్ పక్కపక్కలు ఉండేది. చాలా డేరింగ్గా ఏ పని చేయాలనుకున్నా కూడా అందుట్లో తను దూసుకెళ్ళి ఆ పని సక్సెస్ చేసుకునేవాడు. ఇప్పుడు కూడా కాంగ్రెస్లో ఉండి పెద్ద లీడర్లను తన సమన్వయం చేసుకుంటూ తను ముందుకొచ్చి అందరినీ ముందుకొచ్చి ఈ పదవి చేపట్టినందుకు అందరిలో నేను సంతోషపడుతున్నాను. రేవంత్ గారికి శుభాకాంక్షలు. నెక్స్ట్ కూడా ఇలాగే చేసుకుంటూ పోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాలి. స్టూడెంట్స్కి కానీ యువకులకి కానీ కొంచెం జాబ్స్ కలిగించడంలో ఎక్కువ దృష్టి పెట్టాలి అని నా ఒపీనియన్. నీళ్లు, నియామకాలు, నిధులు ఈ కోణం పైన మనం సపరేట్ రాష్ట్రంగా ఏర్పడ్డాము. అయితే గత ప్రభుత్వం చేసిన పథకాలని కంటిన్యూ చేస్తుంటే అర్హత గల వారికి ఇంకా మంచి అవకాశాలు కలిగిస్తూ ముఖ్యంగా యువత ఎదురు చూస్తున్నది ఉద్యోగాలు. కాబట్టి ఉద్యోగాలు వీలైనంత మట్టుకే ఇవ్వగలుగుతారు. అందరికీ ఉద్యోగాలు అంటే కూడా కాంపిటీషన్ అవుతుంది. కానీ అర్హత ఉన్న వాళ్ళకి ఉపాధి రంగంలో వాళ్ళకి అవకాశాలు మెండుగా చేసి వాళ్ళు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు కానీ ఇంకో రకంగా ఏదైనా అడిగినా కూడా వాళ్ళకి చేసేటందుకు. ఇంకా మహిళగా చెప్పడం ఏంటంటే షీ టీమ్ ఇప్పుడు పనిచేస్తుంది, ఇంకా స్ట్రాంగ్గా పనిచేయాలి. ఇంకా బాలికల విద్య పైన ప్రత్యేక ఫోకస్ ఉండాలి. తర్వాత ఇక్కడ మొత్తంగా రాష్ట్రాన్ని ఒక కుటుంబంగా తీసుకొని ఇక మా రేవంత్ గారికి చాలా విషయాలు తెలుసు. మేము సార్ గారి అనుభవం ముందు మేము చాలా చిన్నవాళ్ళము. తను ఏం చెయ్యాలని చెప్తే అది అత్యాశ అవుతుంది. తనకి ఒక విజన్ ఉంది. సో ఆ విజన్ ప్రకారం నడుచుకునే మా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా రాష్ట్రానికి ప్రజలకి మంచి చేస్తారు. మరి మేము ఆ మంచిని చూస్తూ మా స్నేహితుడు ఇంతమందిలో పేరు తెచ్చుకుంటున్నాడు, ఇంత పరిపాలన ఇంత చక్కగా చేస్తున్నారు, ఇలా కూడా పరిపాలన చెయ్యొచ్చా అని చూడాలనుకుంటున్నాము. మరి మీకు ఇంకా మరీ ఎన్నిసార్లు చెప్పినా అభినందనలు ఆపేద్దాము అని అనిపించదు. అంటే ఇదేనేమో స్నేహానికి ఉన్న విలువ. సో స్నేహితుడు కాబట్టి అరే మన స్నేహితుడు మన మధ్యలో ఉన్నాడు, ఈ ఎత్తుకు ఎదిగాడు, మనం ఎప్పుడూ ఆయనలో ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని తెలుసు సిఆర్గా చేసినప్పుడు. ఈ స్థాయికి ఎదిగే అంత పట్టుదలగా చిన్న వయసులో, మరి వయసు చిన్నదే కానీ చాలా సాక్రిఫైస్ చేశాడు కుటుంబానికి కూడా. కొన్ని అంటే ఒక ఎత్తుకు ఎదగాలి అంటే కొన్ని వదులుకోవాలి. కాబట్టి మరి ఈరోజు మనం అంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. పరిపాలన అనేది మనం ప్రజలు అనుకున్నట్టుగానే కొనసాగుద్ది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే సమాజంలో యువత బాగుపడుతుంది. మా ఫ్యామిలీలో కూడా ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు. మా పిల్లలు కూడా మా మమ్మీ ఫ్రెండ్ అంట రేవంత్ రెడ్డి గారు మా మమ్మీ క్లాస్మేట్ అంట అని చెప్పుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. మా నాన్నగారికి కూడా అందరూ విష్ చేస్తున్నారు, కంగ్రాచులేషన్స్ సార్ మీ శిష్యుడు సీఎం అయ్యారు అని.
మా నాన్న పేరు నాగన్న గారు, ఓకే. టీచర్గా వర్క్ చేశారు. ఆయనకు కూడా విష్ చేయడం కూడా అదొక ఆనందము. ఎవరు మా సార్ కూడా టీచరు, తాన కోలీగ్స్ కూడా అందరు మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ అంట. అదొక గర్వకారణం అంతే. ఆ హ్యాపీనెస్ నుంచి ఇంకా మేము బయటికి రాలేదు. ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఉండాలని కోరుకుంటాం. అంత తప్పించి ఇంకా మాకు ఇంకేం ఉండదు. ఒకసారి కూడా కలవాలనే ఆశ కూడా ఉంది. అందరం కలవాలని కూడా అనుకుంటున్నాము. దేవుని దయ వల్ల కలిసి ఆయనకు ఫేస్ టు ఫేస్ విషెస్ కూడా చెప్పాలని ఆశిస్తున్నాం. అప్పుడు మేము ఇంటర్ చదివేటప్పుడు 2 సెక్షన్లుగా ఉండి 2 సెక్షన్లో కలిపి ఇంచుమించు 200-150 మంది ఉండేవాళ్ళం. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కొన్ని కారణాల వల్ల ఎవరు రాలేకపోయాం. మేము మాత్రము ఎన్టీ వాళ్ళు పెట్టిన ప్రోగ్రాంకి వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యి వాళ్ళందరి తరఫున కూడా రేవంత్ రెడ్డి గారికి అభినందనలు చెప్తూ ఉన్నాము. మేము అనుకున్నట్టుగానే ఆయన ఎంతో ఎత్తు స్థాయికి వెళ్ళి మన రాష్ట్రాన్ని మన భారతదేశంలోనే గొప్ప స్థాయిలో నిలబెట్టాలని మరీ కోరుకుంటూ ఆయనకు మరీ విషయం చెప్తూ ఇంకెంత చెప్పినా తక్కువే, కానీ ఇంకెంతో సంతోషంతో చెప్పుకుంటూ ఎన్టీ వారికి కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాం. నా పేరు గుమ్మడం ఆదిత్య కుమార్. ప్రస్తుతం నేను బెంగళూరు దగ్గర ఉన్న కనకప ఎల్ఐసి శాఖలో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా ప్రియమిత్రుడు ఇంటర్మీడియట్లో క్లాస్మేట్ మరియు బెంచ్మేట్ అయిన శ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మరెన్నో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ డియర్ రేవంత్. నమస్కారం, నా పేరు అరుణ. నేను రేవంత్ రెడ్డి గారితో కలిసి 83-85 బ్యాచ్లో ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండడం మా అందరికీ చాలా గర్వంగాను సంతోషంగాను ఉంది. రేవంత్ రెడ్డి గారు చాలా చక్కని హ్యాండ్ రైటింగ్ తనది. తను చక్కగా బొమ్మలు కూడా గీసేవాడు. తను క్లాస్ రూమ్ బోర్డు మీద బొమ్మలు గీసి కింద రేవంత్ అని సంతకం చేసేవాడు. అట్లాగే ఫ్రెండ్స్ కూడా తన నోట్బుక్లో వచ్చి వాళ్ళ క్యారికేచర్స్ గీయించుకునేవాళ్ళు, నోట్స్లో రాయించుకునేవాళ్ళు. తర్వాత తను చిన్నప్పటి నుంచి కూడా చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. ఏ విషయమైనా అనుకుంటే మాత్రం దాన్ని సాధించే వరకు నిద్రపోడు. తను స్వతహాగా నెమ్మదస్తుడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు. కానీ తనను కానీ తన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం అసలు ఊరుకోడు, వెంటనే రియాక్ట్ అయ్యేవాడు. ఒకసారి మా క్లాస్ రూమ్లో ఏం జరిగిందంటే, ఎవరి బెంచెస్లో వాళ్ళే కూర్చునే వాళ్ళం, ఎవరి ప్లేస్లో మారే వాళ్ళం కాదు. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చునే బెంచ్లో వేరే వాళ్ళు వచ్చి వీళ్ళ బుక్స్ తీసేసి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. రేవంత్ రెడ్డి మొదట బాగా నచ్చజెప్పాడు వాళ్ళకి, కానీ వాళ్ళు తగ్గలేదు. వీళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఎందుకు వచ్చిన గొడవ లేని భయపడి వాళ్ళు వెనక్కి తగ్గారు. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడా తగ్గలేదు. ఆ విషయంలో బాగా గొడవ చేశాడు, పోరాటం చేశాడు. ఆ ఇష్యూ లెక్చరర్స్ దాకా చేరింది. చివరికి రేవంత్ రెడ్డి విజయం సాధించాడు ఆ విషయంలో కూడా. అప్పటి నుంచి కూడా దానిలో ఉన్నటువంటి పట్టుదలకు అది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. అంటే తనతో పాటు తన పట్టుదల అది కూడా ఎదిగింది. ఈరోజు ఈ స్థాయి వరకు చేరడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎన్టీవీ ద్వారా మరొకసారి అతనికి శుభాకాంక్షలు. ఎన్టీవీ వారికి కూడా ధన్యవాదాలు. చూశారుగా, రేవంత్ రెడ్డి స్నేహితులు ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆనందంతో తన ఫ్రెండ్ లేదా తన క్లాస్మేట్ ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇది ఇవాల్టి చిట్ చాట్. మరో చిట్ చాట్తో మళ్ళీ కలుసుకుందాం.